ఇది వచ్చేసి మిల్టన్ కంపెనీ వాటర్ థర్మస్. ఇక దీని మీద చూడొచ్చు థర్మోస్టిల్ హాట్ 24 అవర్స్ హాట్ అండ్ కోల్డ్ అని చెప్పేసి రాసిరు. సో ఇది నా ఫ్రెండు రఘుబాబు రూమ్కి వెళ్ళినప్పుడు చూసిన. ఏంది అని అడిగితే ఆయన ఏం చెప్పినంటే ఇందులో చల్ల నీళ్ళు పోసినా వేడి నీళ్ళు పోసినా 24 గంటలు మనం ఏ టెంపరేచర్తో అయితే వాటర్ పోస్తామో అదే టెంపరేచర్తో ఇందులో ఉంటాయని చెప్పిండు. సో ఆల్రెడీ నేను ఒకసారి చూసిన. సో మరొకసారి ఈరోజు ట్రై చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా టైం ఇప్పుడు వచ్చేసి రాత్రి 11 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 4/6/2024. సో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు అనమాట. సో ఇక్కడ ఏముంది నేనే నా పేరు కొట్టించిన ఎంఎన్టీ అని. అంటే ఎంఎన్టీ అంటే ఎం నరసింహులు తుర్కపల్లి అని అర్థం. సో 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా కొండాపూర్ రెసిడెన్షియల్లో అందరూ ఎంఎన్టీ అని పిలిచేవాళ్ళు. సో పెద్దగా రాయడం దీని మీద కుదరదు కాబట్టి ఏదో చిన్నగా రాయాలని చెప్పేసి ఎంఎన్టీ అని రాసేసిన. సో ఇప్పుడు మనము వాటర్ హాట్ అయినాయి. సో ఆ హాట్ వాటర్ ఇందులో పోద్దాం, ఒకసారి చూద్దాం. సో మనకు హాట్ వాటర్ కెటిల్ ఉంది. సో ఈ కెటిల్లో నేను వాటర్ కూడా హాట్ చేసిన. సో హాట్ వాటర్ కెటిల్ ఒకసారి చూద్దాం, ఓపెన్ చేద్దాం. సో చూడండి పొగలు వచ్చేస్తున్నాయి. ఎట్లా అంటే చల్లమలగా అయినాయి. 100 degrees హీట్లో ఇవి కాగినాయి. సో ఈ 100 degrees హీట్లో కాగిన నీళ్ళను మనం ఇప్పుడు మన క్యాన్లో పోసేద్దాం. సో ఇప్పుడు మనము ఈ హాట్ కెటిల్లో నుంచి నీళ్ళు మనం ఉన్నటువంటి మన స్టీల్ థర్మోస్లోకి పోసేస్తున్నాం. చూడండి. సో పోసేసి మన హాట్ వాటర్ ఇప్పుడు 11 అవుతుంది కదా, రేపు ఉదయం 11 గంటలకు చెక్ చేద్దాం. సో ఇలా ఎక్కువ నీళ్ళు కూడా పట్టవు, 1 లీటర్ పడుతుంది ఖచ్చితంగా. సో చాలు ఆపేసి స్టార్ట్. మూతం టైట్గా పెట్టాలి. సో మూతం బాగా టైట్గా పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. సో రేపు పొద్దున 11 గంటలకు ఈ వాటర్ ఇదే వేడితో ఉన్నాయా లేవా చూద్దామండి. ఓకే రైట్. ఇప్పుడు మనం హాట్ వాటర్ పోసినాం. దీన్ని పట్టుకున్నా కూడా మనకు కాల్తలేదు. మామూలుగా స్టీల్ పాత్రలో ఇంత హాట్ వాటర్ పోసి మనం పట్టుకున్నాం అనుకో చేయి కాలిపోద్ది, కానీ మనకు కాల్తలేదు. సో అట్లా అనమాట. చూడడానికి వాటర్ చాలా దొడ్డుగా కనిపిస్తుంది, కానీ ఇందులో లేయర్స్ ఉంటాయి కాబట్టి మనకు మనకు వేడి అనేది తాకదనమాట. ఓకే రైట్. చాలా వీఐపీలు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకుండా ఓన్లీ ఇంట్లో నుంచే వాటర్ తీసుకొని పోయి తాగుతారు. అది కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో కొంతమంది చల్ల నీళ్ళు తాగాలనుకుంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ వీఐపీ బాటిల్ను వాడతారు. ఇది చాలా కాస్ట్ బాటిల్. నేను కాస్ట్ అయితే మీకు చెప్పలేను కదా. ఇది నాకు 1250 రూపాయలకి ఇచ్చిర్రు. సో మిలిటరీ క్యాంటీన్ కానీ పోలీస్ క్యాంటీన్ లాంటి వాటిలో మీరు తెచ్చుకుంటే ఇది ఒక 700-800కి వస్తుంది. నా ఫ్రెండ్స్ చెప్పారు. సో నా ఫ్రెండ్ 800 తెచ్చినాడు. నేను ఏడ తెచ్చినంటే హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ ఎదురు ఒక పెద్ద షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చిన. యాక్చువల్గా వీటి రేట్ వచ్చేసి ఒక 1500 ఉంటుందట. సో నాకైతే 1200కి ఇచ్చాడు. సో ఇది దీని గురించి చూద్దాం. పొద్దున 11 గంటలకు దీన్ని ఓపెన్ చేస్తా. ఇవి ఎంత హీట్తో ఉన్నాయో చూద్దాం. మంచి రైట్. మనము రాత్రి ఈ వాటర్ బాటిల్లో హాట్ వాటర్ పోసి పెట్టినాం. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో వాటర్ హాట్గా ఉన్నాయా ఏమైనా తగ్గిపోయినా చూద్దాం. ఓపెన్ చేయి. సో ఓపెన్ చేయి. వాటర్ మనం ఏ టెంపరేచర్తో అయితే పోసినామో ఆ టెంపరేచర్తో ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. సో బకెట్లో సో పోస్తున్నాం. వాటర్ ఎట్లా ఉందో చూద్దాం. వేడిగా ఉందా లేదా ఇప్పుడే మనకు తెలిసిపోతుంది. సో ఆపేసి ఏ టెంపరేచర్తో అయితే మనం ఇందులో వాటర్ పోసినామో అదే టెంపరేచర్తో ఇంకా వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ బాటిల్ ఈ లెక్కతో పనిచేస్తుంది అనమాట.